కావాల్సిన కుర్చీలు ఉన్నాయి, రిలాక్స్గా కూర్చోవచ్చు. गणपतिगं हवामहे कविं कवीनामुपस्रवस्व ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोति विश्वेदसाधन ओं उद्देप्यस्य जातवेदोपग्नतमः
पशुकुष्यमयावः जीवनं च दिशो दिश ॐ भद्रं कर्णेभिः शृणुयामि देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः हिरैरङ्गैः सुष्ठुवागं स्वस्तनोभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रोद्रस्रवः स्वस्ति नः पूषा विश्ववेदः स्वस्ति नो अर्ष्णेम स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ साध्यं त्रिवर्तसंयुक्तं वश्यनायोजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यतिमिरापहं भक्ष्यादीपं प्रवक्ष्यामि देवाय परमात्मने राहिमानर्कात् घोरादिव्यज्योति नमोऽस्तुते दीपाराधनमुहूर्तस्य मुहूर्तास्तु మహామహోపాధ్యాయ సరస్వతీ పుత్రులు కలియుగ వ్యాసులైనటువంటి శ్రీ 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 పద్మశ్రీ గరికపాటి మహనీయులు ఈ మురళీనగరం భూమి మీద కాలు పెట్టడం మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షేమ్యాం కాతత్ర పరివేదన. ఏనాడు రుణం బట్టి ఆ మహనీయుని యొక్క పాద ధూళి ఈ మురళీనగరం అంతా కూడా ఈవేళ ఈ యొక్క ప్రాంతం అంతా కూడా వ్యాపించడం అనేటువంటిది మనందరం కూడా పూర్వజన్మ సుకృతం. వ్యాసం వశిష్ణప్తారం శక్తే పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తప్పు అనిధం అచ్యుతవదనో బ్రహ్మ ద్విబాహుర అపరోహరి అపాలోచన శంభుర్ భగవాన్ పాదరాయ నమః. ఆ మహనీయుని యొక్క వారసత్వం మరలా కలియుగంలో వ్యాస భగవానుడిగా పుట్టారు ఆయన. అటువంటి మహనీయుడిని మనందరం కూడా ఇవాళ దర్శించుకోవడం. గరికపాటి ఘనుడు గణపతియే సాక్షాత్తు. గరికపాటి విభుడు కలియుగ వ్యాసుడు. గరికపాటి సాటి కలడే ఇలలో సూర్యరావు మాట సూటిబాట. స్కేటింగ్ పార్క్ అధ్యక్షులు శ్రీ సనపల వరప్రసాద్ గారు, సెక్రటరీ గారు సూనాయన రాజు గారు ఇద్దరూ కలిసి గురువు గారికి ముత్యాలహారం వేయవలసిందిగా కోరుతున్నాం. नमो ब्रह्मणेभ्यो नमो वेदविदिभ्यो नमो नमः श्रीलंकेतये. హరి ఓం హరి ఓం. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 24వ తేదీ విశాఖపట్నం మురళీనగర్ షిరిడీ సాయి దేవాలయం వారి ఆధ్వర్యంలో స్కేటింగ్ ఉద్యానవనంలో జరుగుతూ ఉన్న సహనమే శ్రీరామ రక్ష అనేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ. భావోద్వేగమఖ ప్రపంచములు అమ్మా భావోద్వేగమఖ ప్రపంచములహం భావ ప్రభావంబునన్ భావం వంతయు క్రమ్మివేయ. భావోద్వేగమఖ ప్రపంచములు అహం భావ ప్రభావంబునన్ భావం వంతయు క్రమ్మివేయ. జననీ భావంబు ప్రేమాంకమై త్రావించున్ వినయామృతాబ్ధులను
భావోద్వేగమఘ ప్రపంచములు అహంభావ ప్రభావంబునన్ భావంబంతయు క్రమ్మివేజ జననీభావంబు ప్రేమాంకమై త్రావించున్ వినయమృతాబ్ధులను సంతాపంబు ప్రోద్రోలగా దైవంబౌనిక తల్లి ప్రేమ సంతాపంబు పోద్రోలగా దైవంబౌనిక తల్లి ప్రేమ అది తాదాత్మ్యము గల్గించడిన్. సహనమే శ్రీరామ రక్ష అనేటువంటి అంశం మీద ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే కార్యకర్తలు ప్రత్యేకంగా కోరారు. మీకేం కావాలి అంశం అని నేను కార్యకర్తలను అడిగితే సమాజంలో సహనం చాలా తక్కువగా ఉందండి, అందరికీ అహంకారాలు ఎక్కువైపోతున్నాయి, ఈగోలు ఎక్కువైపోతున్నాయి, దీనివల్ల పవిత్రమైన వివాహ బంధాలు కూడా దెబ్బతింటున్నాయి, స్నేహ బంధాలు దెబ్బతింటున్నాయి, వ్యాపార బంధాలు దెబ్బతింటున్నాయి, చివరికి దేవాలయాల్లో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నాకు ప్రాధాన్యం అంటున్నారు. దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు వీళ్ళందరికంటే ముందు, దేవుడికి లేదు ప్రాధాన్యం, వీరికే అనేటువంటి వస్తున్నాయి. అందుకని కాస్త సహనంతో ఉండడం ఎలాగో మన పురాణాలు సాహిత్యము ఆధారంగా చెప్పండి అన్నారు. ఇది ఇక్కడ విశాఖపట్నం సమస్య, మురళీనగర్ సమస్య కాదు, యావత్ ప్రపంచము ఉన్నదే. అందుకే నేను ఈ ప్రార్థనతో మొదలుపెట్టాను. భావోద్వేగమఖ ప్రపంచములహంభావ ప్రభావంబునన్ భావంబంతయు క్రమ్మివేయ. అహం ఎప్పుడొస్తుంది అంటే భావోద్వేగం పెరిగినప్పుడు వస్తుంది. సావకాశంగా ఆలోచించుకుంటే అహం ఉండదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 32,000 శ్లోకాల యోగ వాసిష్టం అనే గ్రంథంలో వశిష్ఠుడు బాలరాముడికి చెబుతాడు, అహం అహం అంటున్నారు కదయ్యా, ఆ అహం ఎక్కడుందో ఎవడైనా వెతికాడా అన్నాడు. ఊరికే ఉంది 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 అని చెప్పడమే కదా, ఎక్కడుంది వెతకండి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు ఎవరినైనా వెతకడం మనకు సమస్య, మనల్ని మనం వెతుక్కోవడం సమస్య కాదు కదా. అంచేది అహం అంటే నేను అని అర్థం. నేను ఎక్కడుంది ఎవరైనా వెతికామా? నేనంటే ఏమిటో వెతికామా? తెలియడం పక్కనట్టు అసలు వెతికామా? హ్యావ్ వీ సెర్చ్డ్ ఫర్ ఇట్? దానికోసం వెతికామా? ఏమీ లేకుండా నేను నాది. ఈ కనిపిస్తున్న దున్నపోతు లాంటి ఆకారాన్ని మనదే అనుకుంటున్నాం, ఇంతకంటే భ్రమ లేదు. ఇక్కడ దున్నపోతుకి మనకి తేడా ఏమీ లేదు. దున్నపోతు కూడా ఆ శరీరమే తాను అనుకుంటుంది, మనం ఆ శరీరమే దాని అనుకుంటున్నాం అంతే. ఎందుకు ఈ అజ్ఞానంలో పడుతున్నామంటే చిన్నతనంలో తల్లో తండ్రో పిలవగానే ఈ శరీరమే కదా దగ్గరికి వెళ్ళింది. బళ్ళో ఉపాధ్యాయుడు ఫలానా పేరు అని పిలవగానే వచ్చాను సార్ అని చెబుతున్నది ఈ శరీరమే కదా. ఆ అలవాటు పడిపోయే మనం శరీరమే నేను అనుకుంటున్నాం అంతే. ఆ శరీరానికి ఏదైనా సన్మానం జరిగితే ఒకడో దండ ఇస్తే అక్కడి నుంచి దండలు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం. దండలే మనం లెక్కెట్టుకోదలుచుకుంటే భగవంతుడు లెక్కెట్టే అవకాశం ఇవ్వలేదు. కానీ శవానికి పడినన్ని దండలు మనిషికి ఎప్పుడూ పడవండి, గమనించుకోండి దయచేసి. శవం గొప్పదవుతుందా? మన ద్వేషించేవాడు కూడా మనం పోతే వచ్చి దండేస్తారండి. ఎందుకంటే గొప్ప సమాజంలో చెప్పుకోవాలి కదా. అక్కడి నుంచి ఆయన లేని లోటు తీరలేదంటాడు. ఆ లోటు కోసమే ఏడిచాడు వీడు ఎంతకాలం, వీడు ఎప్పుడు పోతాడా అని. కానీ పోగానే మాత్రం వచ్చేసి ఆయన లేని లోటు తీరందండి అని మాట్లాడతాడు. ఇక్కడ ఓ దండేస్తాడు, అందుకే గొడవ వదిలిపోయింది కదా. అయితే ఈ నాటకాలు కాదండి ఎంతసేపు. అహం అహం అంటాం కదా, మంచిదే. అహంకారం గురించి ఆలోచిద్దాం. ఎక్కడుందా నేను? ఇక్కడ నిండు సభలో దొరక్కపోవచ్చు. ఇంటికెళ్ళి మీరు 2 మెతుకులు తిని పడుకున్నాక వెంటనే నిద్రపట్టే యోగం ఇప్పుడు ఎవరికీ లేదు కాబట్టి ఒక్కసారి కాస్త వెళ్ళకిలా పడుకుని ఆ నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో చూడండి. ఎక్కడైనా ఉందేమో. స్ఫురిస్తే దాని రూపం ఏమిటి? ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం దానికి పొడవు, వెడల్పు, కొలతలు, లెక్క ఉండాలి. లేకపోతే ఉన్నట్టు కాదు. ఇక్కడ ఊరికే ఉందంటే అలాగే ఈ ఖాళీలో చూపించి ఇక్కడ మైక్ ఉందంటే ఎవరు నమ్ముతారని, ఇక్కడ ఉందంటే నమ్ముతారు. ఇక్కడ మైక్ అంటే ఒక ఆకారం ఉంది, దానికి ఒక కొలత ఉంది. ఇక్కడ ఉందంటే అలాగే అక్కడ ఖాళీ ఉంది. అంటే ఏ వస్తువైనా ఉంది అంటే పొడవు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి, లావు ఉండాలి, ఆకారం ఉండాలి, రంగు ఉండాలి, రుచి ఏదో ఒకటి ఉండాలి కదా. లేకుండా ఉందని ఎలా చెబుతా? నేననే దాని రంగు ఏమిటి? నేననేది ఎంత పొడవు? అది 6 అడుగులా 6 అంగుళాలా?
నేననేది ఎంత లావు, నేననేది ఎంత బరువు, 100 కేజీలా 10 కేజీలా, ఇవి తేల్చండి ఎవరైనా. ఇది చాలా కీలకమైన విషయం జీవితం. యోగ వాసిష్టంలో ఏం చెబుతారు అంటే, పాద అంగుష్టం దగ్గర నుంచి ఈ శిఖ వరకు వెతికి చూస్తే మొత్తం శరీరంలో నేను అనేది నీకు దొరికితే ఉట్టయ్యా నీ అజ్ఞానం తప్ప అన్నాడు. నీకు దొరకదయ్యా అసలు అన్నాడు. లేని అహం గురించి ఏడుస్తావేటయ్యా ఉన్నదంతా వదిలేసి. నేను నేను అంటున్నా మనం. ఏది నేను? ఎక్కడుందా నేను? ఎక్కడో ఒకటి ఉండాలి కదా. ఈ దేహం నేను అనడానికి వీల్లేదండి. దేహం మనం అయితే ఒకటే ఉదాహరణ, అశుభం అనుకో దయచేసి, అశుభంలోనే శుభాలు కలుగుతాయి. అశుభాన్ని గురించి ఆలోచిస్తేనే శుభం కలుగుతుంది. శుభాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అశుభాన్ని తట్టుకోలేము. అశుభాన్ని గురించి ఆలోచిస్తే శుభాన్ని తట్టుకోవడం ఎవరికైనా తేలిక. దుఃఖాన్ని తట్టుకున్న వాడికి సుఖాన్ని తట్టుకోవడం సమస్య కాదండి. సుఖాల్లోనే అలవాటు పడిన వాడికి దుఃఖాన్ని తట్టుకోవడం కష్టం. సుఖాన్ని తట్టుకోవడం ఎవరికి సమస్య కాదు. దుఃఖాన్నే తట్టుకున్నాం కదా, సుఖాన్ని ఎందుకు తట్టుకోలేం? కానీ సుఖమే అలవాటు పడిన వాడికి దుఃఖం వస్తే అల్లల్లాడిపోతాడు. ఎందుకంటే ఎప్పుడు రాలేదు, ఎప్పుడు తట్టుకోలేదు. అంచేతను దేహమే నేను అనుకుంటాం కదా. అశుభం గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా మన బంధువులో మిత్రులు పోయినప్పుడు ఆ దేహం అక్కడే ఉంది కదా, దేహం అక్కడే ఉంది కదా. ఆ దేహమే ఆయన అయితే ఇదివరకు సుబ్బారావు అంటే పలికినవాడు ఇప్పుడు ఎందుకు పలకట్లా? సుబ్బారావులు ఎవరైనా ఉంటే కేసు పెట్టకండి, ఊరికే ఏదో పేరు చెప్పాలి కూడా చెప్పాను. నా పేరు దొరికిందే నీకంటే ఏం చేస్తాం? ఆంధ్రదేశంలో సుబ్బారావు అనే పేరు బాగా లోకువ, ఎక్కువ మంది ఉంటారు. పూర్వం ఉండేవారు, ఇప్పుడు లేరు. ఒకప్పుడు విజయవాడ నిండా సుబ్బారావులే. విజయవాడ అంటే సుబ్బారావు అంతే. మామూలు నవల రచయితలు, కథా రచయితలు కూడా ఏమైనా రాస్తే ఒక మామూలుగా మనిషి పేరు రాయాలంటే సుబ్బారావు అని రాసేవారు. సుబ్బారావు అనేవాడు ఆంధ్రత్వానికి ప్రత్యేక అంతే. అలాగే అంతవరకు పలికిన సుబ్బారావు ఇప్పుడు ఎందుకు పలకట్లేదండి అంటే, సుబ్బారావు శరీరం కాదు, మనకి ప్రత్యక్షంగా తెలుస్తుంది. అక్కడ ఎవడో పోయినప్పుడు మనకు తెలిసిన విషయం మనం పోయినప్పుడు మాత్రం వేరుగా ఉంటుందండి. అంచేది మనము ఈ శరీరం కాదు, అది తెలిసిపోయింది. పోనీ మనస్సు మనమా? అది కూడా కాదండి. మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం, అది కూడా నిద్రలోనే తెలుస్తోంది. మనిషికి జీవితం కంటే విలువైనది, జీవితం కంటే పరిశీలించవలసింది నిద్ర. మనం ఎంతసేపు నిద్ర పట్టిందా లేదా అని ఆలోచిస్తున్నాం. కానీ పట్టినప్పుడు పట్టాలని ఎందుకంత ఆలోచిస్తున్నాం అంటే, పట్టడం, నిద్ర పట్టడం అనేది ఈ భౌతిక సుఖాలు సన్మానాలు అన్నిటికంటే గొప్ప విషయం కదా. అంతగా నిద్ర కోరుతున్నాము, నిద్ర పట్టట్లేదని బాధపడుతున్నాము అంటే ఆ నిద్ర అనేది ఈ బతుకు కంటే గొప్పదని అర్థమవుతుంది కదా. మరి ఆ నిద్రలోనే ఉండొచ్చు కదా, బయటికి ఎందుకు వస్తున్నావు? ఆ నిద్రలో మనం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఎలాగో మనస్సు పనిచేస్తుంది, శరీరం ఉంది, తెలుస్తుంది. కలగంటున్నాం అనుకోండి, శరీరం మనకు తెలియదు, మనస్సు మాత్రమే తెలుసు. కలగంటున్నది మన మనస్సే కదా, మనస్సు మాత్రమే తెలుసు, శరీరం తెలియదు. పైగా విచిత్రం ఏంటంటే, మనం కలగంటున్న శరీరం వేరే, పడుకున్న శరీరం వేరే. కలలో మన శరీరం వేరుగా ఉంటుంది, ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. అది రెండో శరీరం. ఒక మనిషే పడుకుని 2 శరీరాలు ధరిస్తున్నాడు. మరి శ్రీకృష్ణుడు 16,000 శరీరాలు ధరించాడంటే ఆశ్చర్యం ఉందండి. అసలు జీవుడికి ఇంత యోగం ఉన్నప్పుడు దేవుడికి ఉండదా? ఒక మనిషే మనం రోజు పడుకున్నాక మంచం మీద ఒక 6 అడుగులు 3 అంగుళాల శరీరం ఇక్కడ ఉంది, ఇక్కడ పెద్ద కళేబరం. ఇది మళ్ళీ కలగనేసరికి ఒక శరీరం ధరించింది. అది ఖచ్చితంగా మన కళ వచ్చినప్పుడు మనం ఏ శరీరం ధరించామో చూడండి. మనం ఇంచుమించి పడుకున్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, సుమారుగా. పోనీ మన శరీరమే మనకు ఉంటుంది, వేరే శరీరం మనం ధరించు. అంచేది కలగంటున్నాము అంటే మనస్సు ఉంది, శరీరం లేదు. ఎందుకంటే శరీరం ఎక్కడుంది? ఎక్కడో అమెరికాలో ఉన్నట్టుగా కలగన్నాం అనుకోండి, అమెరికాలోనే ఉన్నాం మనం కల అయ్యే వరకు. శరీరం ఏమో మంచం మీద ఉంది విశాఖపట్నంలో, ఈ మనస్సు వెళ్ళి ఎక్కడో వియన్నాలో ఉంది. మరి ఇంతకీ మనం ఎక్కడ ఉన్నట్టు? వియన్నాలోనా, విశాఖపట్నంలోనా? అంచేత మనస్సు కూడా మనం కాదు. మనస్సు మనమైతే మరి పడుకున్న శరీరం ఏమిటి? పోనీ పడుకున్న శరీరం మనం కాదందామా? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం పడుకున్నా సరే, మనం కలగంటున్నా సరే, ఈ శరీరం ఊపిరి తీస్తూనే ఉందండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం అక్కర్లేదమ్మా. నీకు సంబంధం లేకుండా నీ శరీరం ఊపిరి తీస్తుంది అంటే, నీ శరీరం నువ్వు అనుకుంటున్నావు. ఎంత అజ్ఞానం అయ్యా! ఆ శరీరం ఎవరు? ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూహు. ఇది లలిత సహస్రంలో అర్థం. అందుకే నేను అర్థం తెలుసుకుని చదవండి అంటాను. ప్రాణేశ్వరి, ఆ ప్రాణానికి నాయకురాలు ఆదిపరాశక్తి.
ప్రాణదాత్రి, ఆ ప్రాణవాయువుని ఇచ్చింది ఆవిడే. పంచాశత్ పీఠరూపిణి, మళ్ళీ భౌతికంగా చెప్పాడు ఇక్కడ వ్యాసర మహర్షి. ఆవిడ మొత్తం ప్రపంచంలో 50 పీఠాల్లో ఉందయ్యా ప్రత్యేకంగా. 50 పీఠాల్లో ఎందుకుంది తెలుసా? సంస్కృతంలో అక్షరాలు 50 అంతే లెక్క. ప్రతి అక్షరము అమ్మవారి పీఠమే. సంస్కృతంలో అక్షరాలు 50. మరి లలితా సహస్రం సంస్కృతంలోనే కదా ఉంది, తెలుగు కాదు కదా. తెలుగువాడు కనుక లలితా సహస్రం రాస్తే అమ్మవారి పీఠాలు 56 అనేవాడు. మనకు అక్షరాలు 56 కాబట్టి వాంగ్మయమే భగవత్ స్వరూపం. అందుకని 50 పీఠాలు అన్నారు. తర్వాత సంస్కృతంలో అళ అనే అక్షరం చేర్చారు. తర్వాత చేర్చారు 51 అయ్యాయి. అప్పుడు మళ్ళీ పీఠాలు కూడా 51 అన్నారు. మరి మంత్రశాస్త్రం ప్రకారం తప్పదు కదా, పీఠాలు కూడా 51, ఏకపంచాశత్ అన్నారు. అంచేది ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి, పంచాశత్ పీఠ రూపిణి. అది ఎలా అర్థమవుతుంది మనకి? మనం ఈ శరీరం కాదని, మనస్సు కాదని ఎలా తెలుస్తుంది? విశృంఖల, ఈ సంఖ్యలన్నీ తెంచుకోవాలి. వివిక్తస్థ, ఏకాంతంగా కూర్చుకోవాలి. మన ఇంట్లో మనమే ఓ మూల కూర్చోవాలి, మనకు నచ్చిన మూల, గాలి వెలుతురు ఉండేలాగా. తలుపు వేసేయాలి, చిడత వేసేయాలి, ఎవరిని పలకరించద్దని చెప్పాలి. ఇది దిక్కుమాలిన ఫోన్ విసిరిబారేయాలి. మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు. సైలెంట్ అంటే వైలెంట్, మొత్తం కట్టేయాలి. సైలెంట్లో పెట్టామంటే మళ్ళీ ఎవరెవరు ఫోన్ చేశారో మనకు పట్టికి వస్తుంది, రాకూడదు. ఫోన్ అవసరమైతే వాడు చేసుకుంటాడు. మళ్ళీ ఫోన్ చేయడం వాడు అవసరమా మన అవసరమా నాకు అర్థం కాదు. మనకు ఎవరైనా ఫోన్ చేశారంటే దేవేంద్రుడు ఫోన్ చేసినా వాడు అవసరం కొద్దీ చేశాడు, లేదా చేయడు కదా. మనకెందుకు కంగారు? విసురుగాలు చూసుకుని ప్రతిదీ మాట్లాడుతున్నామంటే మనమంతా పిచ్చికేంగా ఎవరు లేరండి ఇక్కడ. విసురుకాయలు ఎలా మాట్లాడతారండి? అవసరం ఏంటి? పోనీ ఎవరో బాగా ఆత్మీయులో, లేకపోతే పోనీ ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేసి యజమాని చేసాడు మనకి కోప్పడతాడు, లేకపోతే బాగుండు, పర్వాలేదు. ఏమీ లేదండి. ఏమీ తెలియని నెంబర్ నుంచి మనకు కాల్ వస్తుంది. ఎవరో ఏమిటో అవసరం? నువ్వేమన్నా డాక్టర్వా? అత్యవసరమైన ఆపరేషన్ ఏమైనా చేస్తావా? అయితే మాత్రం నీకు అలా చేస్తారా? ఫోన్ వచ్చి ఆపరేషన్ చేయమంటే చేసేస్తావా? ఎవరికి ఉంటుందండి అత్యవసరం? మనతో అంత ఆత్మీయులైతే ఇక్కడ పేరు ఉంటుంది కదా, మెను ఉంటుంది కదా. అంత ఆత్మీయులైతే పేరు ఉంటుంది. పోనీ మన యజమాని అయితే పేరు ఉంటుంది. మన బాస్ పేరు ఉండదా? భర్త పేరు ఉండదా? భార్య పేరు ఉండదా? ఉంటుంది. అలా ఉంటే పోనీ మనకు బాగా కావలసిన వాళ్ళు కొడుకో కూతురో అల్లుడో ఏదో అయితే పోనీ చేద్దాం, అయ్యో ఏముందో అనుకోవచ్చు. ఏమి లేదు, వచ్చిన కాల్సాన్ని మళ్ళీ చేస్తూ ఉంటారు విచిత్రంగా. అంటే ఏదో ఉండరు, మనం ఇప్పుడు ఏదో ఉపయోగపడాలి, ఏదో కనుక్కోవాలి, లేకపోతే మనకి పబ్లిక్ రిలేషన్, ఏదో పబ్లిక్ కోసం మనం ఏడిచినంతకాలం ఈ జ్ఞానం రాదండి మనకి. మరి నిజంగా ఎవరికి జ్ఞానం అక్కర్లేదా అంటే, నేను వచ్చి అందరికీ నమస్కారం చేస్తూ ఆశ్చర్యపోయానమ్మా. ఒక బక్క బ్రాహ్మడు చెప్పే మాటల కోసం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన మాటల కోసం ఇన్ని వేల మంది వచ్చి ఉన్నారు అంటే ఇంతకంటే సాక్ష్యం కావాలి. మీకు నేనేమి ఇక్కడ మిఠాయి ఉండలు పంచట్లేదు, పప్పు బెల్లాలు పంచట్లేదే. నాకు డబ్బులు ఇస్తారు కానీ మీకెవరు ఇవ్వరే, చెమట ఒక్కపోతా తప్ప. పోనీ నేను 2 గంటలు వాగినా నాకేదో రామశాస్త్రి గారో ప్రసాద్ గారో ఏదో ఇస్తారు. మీకేమి ఇస్తారు? ఇక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఇవ్వరని తెలుసుండి, ఒక్కబోతని తెలుసుండి మీరు వచ్చారు అంటే ఖచ్చితంగా దీన్నే జిజ్ఞాస అంటారు. తెలుసుకోవాలి అనే ఇచ్ఛ ఉంది. అది నన్ను రప్పిస్తోందమ్మా, అది నన్ను వాగిస్తోంది. ఎందుకు అంతంత దూరం భార్యాభర్త ప్రయాణం చేసి పని కట్టుకున్న శ్రమలు ఉన్నా సరే వస్తాము అంటే, ఇన్ని వేల మంది జనం మనం చెప్పే 4 మాటల పైగా వేదిక మీద కూర్చుని మొదలుపెట్టే వరకు ఏ అంశం మీద మాట్లాడతాం కూడా తెలియదే. నాది తోలుబొమ్మలాట దుకాణం, నా ప్రవచనం అండి. తోలుబొమ్మలాట వాళ్ళు ఉంటారు, వాళ్ళు మహామేధావులు. పూర్వం అలా ఉండేవారు. వాళ్ళు వచ్చి గ్రామంలోకి వచ్చాక ఏదో చెప్పేవారు కాదండి. ఎవరు వేయించారు అని, అయ్యగారా ఏమాడమంటారు అనేవాడు. అయ్యి బాబు ఏం మేధావులు అండి వాళ్ళు. మరి రామరావణ యుద్ధం ఆడరా అంటే ఆడేసేవాడు. వాళ్ళు కాదు విరాటపురం ఆడాలంటే రాముడు విరాటరాజు అయిపోయేవాడు అంతే, సీత ద్రౌపది అయిపోయేది. బొమ్మదే పేరు మార్పు. ఇదే సరిగ్గా మన బొమ్మలాట కూడా అదే, దేవుడు ఆడించే బొమ్మలాట అదే. వచ్చే జన్మలో బొమ్మ ఇదే, పేరు మార్పు. ఇదే జీవుడు మళ్ళీ పుట్టాడు, పేరు మార్పు అంతే. అప్పుడు కండక్టర్, ఇప్పుడు కలెక్టర్, అంతే తేడా. తోలు బొమ్మలాట అర్థమైతే జీవితం అర్థం. కానీ వాళ్ళు ఎంత మేధావులు అంటే మా చిన్నతనంలో చూసి అనుకుని అప్పటికప్పుడు వచ్చి ఏదో ఆడమంటే వాళ్ళు ముందు సాహిత్యం, అటు రామాయణం, ఇదేమో భారతం, పద్యాలలాగా పాటలలాగా మార్చేసేవారు. ఎవ్వరికీ అందులో ఈ విచిత్రం అండి, అక్షరాలు రావు. వాళ్ళు ఉత్తరం రాయలేరు, పేపర్ చదవలేరు, చదువు రాదు వాళ్ళకి. మన లెక్కల్లో అక్షరాస్యత లేదు, అక్షరం తెలియదు. కానీ భారత రామాయణాల్లో పద్యాలు మొత్తం కంఠస్థం. అంతేకాదు అప్పటికప్పుడు వాళ్ళు పాట కట్టేయగలరు. ఇంత మేధావులు.
నాది తోలుబొమ్మలు అట్లాంటిదే. అక్కడికి వచ్చేవరకు మీకేం తెలియదే, ఏం చెబుతాం అనేది. నేను ఇంకా కార్యకర్తలు అడుగుతాను, వాళ్ళు ఒకసారి మీరు ఏం చెప్పినా బాగానే ఉంటుంది సార్ అంటారు, నాకే వదిలేస్తారు. నేను అనుకుని ఏదో చెప్తా, మరి ఏం చెప్తారో తెలియకుండా, ఎంతసేపు చెప్తారో తెలియకుండా ఇవన్నీ ఎలా వచ్చి ఉంటున్నారండి? అందరి హృదయాలలోనూ అంతర్గతంగా ఒక జ్వాల ఉందమ్మా, ఆత్మజ్ఞాన జ్వాల ఉంది. మీకు అందరికీ భక్తిగా నమస్కారం చేస్తున్నాను. ఆ జ్వాల మా చేత మాట్లాడిస్తుంది. ఆ జ్వాల మీదే పూర్తిగా దృష్టి పెట్టండి దయచేసి. ఈ అహం మీద కాదు. ఈ నేను కృత్రిమం, అది దేహం కాదు, మనస్సు కూడా కాదు. ఎందుకంటే మనస్సు లేకుండా కూడా మనం ఉన్నాం. పడుకున్నప్పుడు మన కళేబరం ఉంది, అందులోనే మనం ఉన్నాం తెలుస్తోంది. పక్కకి జరుగుతున్నాం తెలుస్తోంది. ఇక్కడ కలగంటున్నప్పుడు కూడా మనం ఉన్నాం. పోనీ ఈ కళేబరం ఉన్నా, ఇంకో శరీరం ధరించిన మనం ఉన్నాం తెలుస్తోంది. కానీ అంతకంటే గొప్ప దశ ఒకటి ఉందండి, సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అంటారు దాన్ని. అక్కడ కళ కూడా ఉండదు. విశ్వరూప జాగరణీ స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సుప్త ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్తి అవస్థలో మనలో ఉండే ప్రాణశక్తి జీవుడు ప్రజ్ఞారూపంలో ఉంటాడు. ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న బహిఃప్రజ్ఞం నాంతఃప్రజ్ఞం నోభయతఃప్రజ్ఞం అని దాని గురించే చెబుతారు వేదంలో, ఉపనిషత్తుల్లో. ఆ ప్రజ్ఞ ఏమిటో గమనించు. ఊరికి ప్రజ్ఞ అంటే టాలెంట్ కాదండి. ఇంగ్లీషు భాషలో ఏ పదము కూడా తెలుగు సంస్కృతాల్లో ఉండే ఏ పదానికి సరిపోదండి అసలు. ప్రజ్ఞ అని ఎవరినైనా అడిగితే టాలెంట్ ప్రజ్ఞ కాదండి. టాలెంట్ చాలా చిన్న విషయం. అది ప్రజ్ఞ ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ప్రజ్ఞకి మూలాన్ని కనుక్కునే ప్రజ్ఞ సంస్కృతంలో ప్రజ్ఞ. దాన్ని కేవలం ఏదో టాలెంట్ అంటే అలాగా. టాలెంట్ భౌతికం. ఓ చిన్న చదువులోనో, ఓ జ్ఞాపక శక్తిలోనో, ఒక ఆటలోనో ఏదో చూపిస్తే టాలెంట్ అంటారు. అవన్నీ కోతులు చేసే పనులు, పెద్ద విషయాలు కాబట్టి ఎవరైనా చేస్తారు. అంతకుమించింది ప్రజ్ఞ. అది సుప్త ప్రాజ్ఞాత్మిక. ఆ సుషుప్త అవస్థలో ఉన్నప్పుడు మనం శరీర స్పృహ లేకపోవడం కాదు, మనస్సు కూడా లేదు, గాఢ నిద్రలో ఉన్నాం. కానీ ఎంత ఆనందంగా ఉన్నాము అంటే పొద్దున్న లేచాక అమ్మయ్య ఆద మరిచి నిద్రపోయా అంటారు. తెలుగు భాష ఎంత గొప్పదో. ఆద అంటే ఒళ్ళు, ఆద మరచి అంటే ఒళ్ళు మరచి, ఆద మరచి నిద్రపోయా అంటారు. ఆ ఆద మరిచి నిద్రపోవడం మనకి నిజంగా అంత ఆనందంగా ఉన్నప్పుడు తెల్లవారగానే ఈ దిక్కుమాలిన ఆదను పట్టుకుని ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది పొడుగ్గా ఉంది, ఇది పొడుగ్గా లేదు, ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు, ఇది సన్నగా ఉంది, ఇది ఎందుకు వచ్చిన గోలా? ఆద మర్చిపోవడం నీకు ఇష్టం కదా, మర్చిపోవచ్చు కదా. అదంటే శరీరం కదా, శరీరం మర్చిపోవడం నీకు ఇష్టం కదా, కాదా? నాటకాలు ఆడట్లేదు కదా. పొద్దున్న లేచాక ఆదమరిచి నిద్రపోయా అంటే శరీర స్పృహ కూడా లేకుండా సుషుప్తి అవస్థలో ఉండడం మనకు ఆనందంగా ఉన్నప్పుడు బయటకు వచ్చాక కూడా దాంట్లోనే ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా. ఇదే మాయ, ఇదే మాయ, ఇదే మాయ. మహామాయ, మహాసత్వ, మహాశక్తి. ఆ అమ్మవారి యొక్క మహామాయ ఏంటిదంటే మనం ఇలా నిద్ర నుంచి బయటికి రాగానే మొత్తం మొదలైంది మహామాయ. ఇక అక్కడి నుంచి మళ్ళీ దేహమే నేను. ముందు లేవగానే అద్దంలో చూసుకోవడం, జుట్టప్పుడే నెరిసిపోతుంది. ఏంటి నెరితే ఏమైంది? ఇప్పుడు రంగేసి అది తప్పదో. అందులో ఈవేళ సభ, అందరూ వస్తారు కూడాను. ఎంత తాపత్రయం, ఎంత తాపత్రయం మనకి. వయస్సు చెప్పమంటే మగవాళ్ళు చెప్తారమ్మా, ఆడవాళ్ళు చెప్పరు. నమస్కారం బే. ఒకవేళ మనిషి పోయాక మనం చెప్పుకోవాల్సిందే, ఆవిడ చెప్పదు, చెప్పరు. నేను అవధానం చేస్తుంటే అడిగారు, మగాళ్ళకి చేస్తారు షష్ఠి పూర్తి, ఆడాళ్ళకి ఎందుకు చేయరండి అన్నారు. అసలు వాళ్ళకి 60 ఏళ్ళు దాటేయని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే చేయట్లేదు. ఆడాళ్ళు షష్ఠి పూర్తి చేయమని ఎందుకు గొడవ పెట్టండి? పెట్టరు. ఐఎమ్ 16 తెలిసిపోతుందా? ఒకవేళ మీ ఆయనకి షష్ఠి పూర్తి అయింది కదమ్మా అని అడిగితే ఆయనకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉందండి. ఎవడు రుజువు చేసే విషయం కాదు కదా ఇది. ఎవడు రుజువు చేస్తాడు? నీ సర్టిఫికెట్ చూపించమని ఎవడు అడుగుతాడు? అందుకే ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఇక్కడ తెలిసిపోతుంది మన మనస్తత్వం. ఆడ మగ కాదమ్మా, మనిషి మనస్తత్వం. అంటే ఇంకా చిన్నపిల్లల్లా ఉండాలి, ఇంకా ఎక్కువ కాలం బతకాలి. ఏం బాగుంటావు ఇక్కడ బతికి? ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. ఏముంది ఇక్కడ? అంత భౌతిక జీవితమే అంత బాగుంటే ఆధ్యాత్మికోపన్యాసం కోసం ఎంతమంది ఎందుకు వచ్చారండి? అవసరం లేదు కదా. భౌతిక జీవితం బాగోలేదు ఖచ్చితంగా, మనకి ఆందోళన ఉంది, అసహనం ఉంది. దానికి కారణం కనుక్కుందుకు ఇక్కడికి వచ్చాం మనం, కాలక్షేపానికి కాదు ఇక్కడ. అంటే వీఆర్ సీరియస్ అబౌట్ ఇట్. మనం గంభీరంగానే ఉన్నాం ఆ విషయంలో.
అది చిత్తశుద్ధితో కూడి ఉండాలి. కాసేపు కాలక్షేపానికి కాదు. అంచేత సుషుప్తి అవస్థ మనకు ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం ఆలోచించాలి? అమ్మ రూపంలోనో అమ్మవారి రూపంలోనో ఎవరో ఒకరు మనకి వినయాన్ని బోధిస్తే, వినయం అనే అమృతాన్ని అందిస్తే అది తాదాత్మ్యము గల్గించడిన్. తాదాత్మ్యం అనేమాట తదాత్మ అనే మాట నుంచి వచ్చింది. తత్ ఆత్మ. ఆ తత్ అనే పదార్థమే మన ఆత్మ. ఆత్మ పరమాత్మ రెండూ ఒకటే. ఆ ఆత్మజ్ఞానం పొందే వరకు మనకి అసలైనటువంటి ఆనందం అనేది కలగదు. అంచేత అహం అని ఎవరు అనుకుంటున్నామో మనం, నేను దయచేసి ఆ నేను ఎక్కడుందో వెతకండి. మొత్తం శరీరంలో ఎక్కడా లేదేది. అసలు ఉంది అంటే రూపం చెప్పాలి. మీరు ఉందండి ఊరికే అంటే నేను లోపల స్ఫురిస్తోంది కదా, స్ఫురిస్తున్న దాని దగ్గరే కూర్చో, దాని మీదే దృష్టి పెట్టు. అది చాలా గొప్ప విషయం. రమణ మహర్షి చెబుతారు, నేను అని స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో విచారించినచో ఆ విచారించు మనస్సు అందే లేనమగును, అది ఏ తపస్సు అన్నాడు ఆయన. అంతకంటే గొప్ప విషయం అది తపస్సు. ఆ స్ఫురణ ఉంది అని తెలుస్తుంది, ఆ స్ఫురణ మీదే దృష్టి పెట్టండి, ఇంకేం ఆలోచించకండి. అప్పుడేమర్థం అవుతుందంటే ఆ జీవుడు ఒక ఆభాస, వాడెవడూ లేడెక్కడ, ఉన్నది అంతటా నిండిన పరమాత్మే. పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పర, ఆవిడే ఉందని అర్థమవుతుంది. అది తెలిసే వరకు మనం అహంభావాన్ని విడిచిపెట్టలేం. అందుకని నేను ఇక్కడ మా అమ్మ రూపంలో చేసిన ప్రార్థన అది జగన్మాత ప్రార్థన. నిజానికి నాకు మా అమ్మ, మీకు మీ అమ్మ, అందరమ్మల్ని కలిపితే జగన్మాత, అంతకంటే ఉంది. ఆ భావోద్వేగాలన్నీ అణిగిపోయినప్పుడే అసలైన ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎమోషన్స్కి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఒక కవిగా నేను ఈ మాట అనకూడదు. మీకు ఆధ్యాత్మిక ప్రవక్తనండి, కానీ నేను ప్రాథమిక దశ నుంచి కవిని. 22 పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. నేను కవిని. 11,227 పద్యాలు రాశాను ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి. నేను కవిని. కవిత్వం ఉండాలన్నా, గానం చేయాలన్నా, నాట్యం చేయాలన్నా, శిల్పం తయారు చేయాలన్నా, చిత్రలేఖనం చేయాలన్నా భావోద్వేగాలు ఉండాలి. ఎమోషన్స్ లేకపోతే బాగుండదు. ఒక నటుడు ఉంటాడు, భావోద్వేగం లేకుండా నటన ఎలా చేస్తాడు? ఆత్మజ్ఞానంతో ఆయన కూర్చుంటే నటన ఉండదు అక్కడ. కానీ నటనకి అవసరం అని చెబుతున్నాం కదా, నటనకు అవసరమైనది వాస్తవంగా అవసరం లేదు. అంతే భావోద్వేగాలు ఎప్పుడు అవసరం ఉంటే నటించడానికి అవసరం, నిజంగా ఉండక్కల్లా. అంచేది మనం భావోద్వేగాలు తెచ్చుకుని పాత్ర నటించినట్టుగా నటించి వదిలేయాలి వెంటనే. రాముడికి కోపం రాదుట, వాల్మీకి రామాయణంలో చెబుతాడు. కోపం తెచ్చుకుంటాడు, మరి తెచ్చుకోకపోతే పనులు అవ్వవు. బెదిరించవలసిన వాడిని బెదిరించకపోతే పనులు అవుతాయా? మనకంటే చిన్నవాళ్ళనో పనివాళ్ళనో ఎవరినో మనం కొంచెం మందలించాల్సి వస్తుంది, బెదిరించాలి. అప్పుడు కంఠం గట్టిగానే ఉండాలి. పని మనిషి గారు దయచేసి వచ్చి అంట్లు తోమవలసిందిగా ప్రార్థిస్తున్నాం అంటే ఎవరు తోమరు. తోముతావా కోసేయమంటావా అంటే, అయ్యా అంత మాట ఎందుకమ్మా, తోముతాం కదా, నిన్ను కూడా తోముతా కూర్చో అంటుంది. లేకపోతే పని చేస్తారా? ఒక ప్రిన్సిపాల్ ప్యూన్ చేత పని చేయించాలంటే మందలించాలండి. ప్యూన్ గారు దయచేసి గంట కొట్టండి అంటే మీరే కొట్టుకోండి సార్ అంటే, పైగా మీరు కొడితే బాగుందని పిల్లలు అంటున్నారని అంటాడు. వాడు సొమ్మేం పోయింది, జీతం వాడు తీసుకుంటాడు. అంటే ఎక్కడ ఉంచేవాడిని అక్కడే ఉంచాలి, ఎలా చూసేవాడిని అలాగే చూడాలి. కానీ ఆయనకి మనకి ప్యూన్ అయినా, ప్రిన్సిపాల్ అయినా, పని మనిషి అయినా, ఇల్లాలైనా, ఎవరైనా ప్రాణం ఒక్కటే, ఆకలి ఒక్కటే, ఇంట్లో దుఃఖం వస్తే దుఃఖం ఒక్కటే. ఎవరైనా ఆత్మీయులు చనిపోతే వేదన కూడా ఒక్కటే. అది పని మనిషికో దుఃఖం, పెద్ద మనిషికో దుఃఖం ఉండదు. అదే సమానత్వం. ఆ సమానత్వాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. అందుకోసం సహనం అవసరం. భావోద్వేగాలు ఉండవలసిందే, లేకపోతే కుదరదు. కవిత్వం పుట్టదు, కళలు పుట్టవు. కాళిదాసాది మహాకవులందరూ పుట్టారు, మేమంతా బతుకుతున్నామంటే భావోద్వేగాలే కారణం. ఆ భావోద్వేగాలు మన వశంలో ఉండాలి. అశ్వాల పగ్గాలు సారథి వశంలో ఉన్నట్టే, గుర్రాల పగ్గాలు సారథ్యం చేసేవాడు వశంలో ఉన్నట్టే భావోద్వేగాల పగ్గాలు మన వశంలో ఉండాలి. మనం వదిలితే కొంచెం ముందుకెళ్ళాలి, మళ్ళీ లాగితే వెనక్కి రావాలి. వాటి వశంలోకి మనం వెళ్ళిపోకూడదు. ఆ కంట్రోలింగ్ అంటారు, ఆ అదుపులో పెట్టుకోవడం అనేది ఉంది. అదే సహనం. ఎండ్యూరెన్స్ అంటారు, పేషెన్స్ అంటారు, అదే సహనం. ఆ సహనమే మనకి చాలా విషయాల్లో శ్రీరామ రక్ష